ఫోటోలో 2-3 ఉత్తరాలు రాశాము. అవేవి మీరు లెక్క చేయలేదు. మీ దగ్గర ఉన్న నాగభూషణమే ఈ ఫోటోలో ఉన్న నాగులు. పాముకు పాలు పోసినట్టు మీరు అతన్ని పెంచుతున్నారు. మీ ప్రాణాలకే అపాయం. మీరు నమ్మడానికే ఈ ఫోటోలు పంపాము. మీకు ఇంకా అనుమానంగా ఉంటే మీరు ఒకసారి సింగపూర్ రావాల్సిందిగా కోరుతున్నాము. సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. ఏ ముహూర్తంలో మనం కలిశామో కానీ నీ ధర్మం అని ఈ కంపెనీ ఎంత ఉచ్చ స్థితిలోకి వచ్చింది. ఆనాడు సింగపూర్ పైన బాంబులు పడుతుంటే నీ ప్రాణాల సైతం లెక్క చేయకుండా కాపాడావు. నువ్వే అడ్డుపడకపోతే నేను ఆనాడే పోయి ఉండేవాడిని. మీ దగ్గర ఉన్న నాగభూషణమే ఈ ఫోటోల్లో ఉన్న నాగులు. పాముకు పాలు పోసినట్టు మీరు అతన్ని పెంచుతున్నారు. మీ ప్రాణాలకే అపాయం. ఫోటోలు కూడా వచ్చాయన్నమాట. మీకు ఇంకా అనుమానంగా ఉంటే మీరు ఒకసారి సింగపూర్ రావాల్సిందిగా కోరుతున్నాను. సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. భూషణ్, ఈ ఉత్తరాలేమిటి? ఈ ఫోటోలేమిటి? నువ్వు హంతకుడివా? సరే, వెళ్తాను. ఒక్కసారి సింగపూర్ వెళ్తాను. నిజాలు తెలుసుకుని వస్తాను. కానీ భూషణ్, నిన్ను అనుమానించి కాదు, అవమానించడానికి కాదు, ఇది అబద్ధాన్ని రుజువు చేయడానికి వెళ్తాను. ఈ అపవాదం తొలగించడానికి వెళ్తాను. పెదబాబు గారు, సింగపూర్ వెళ్తారా? నా ఆచూకీ తీస్తారా? నన్ను పోలీసులకి అప్పగిస్తారు, లేక మళ్ళా తిరిగి సింగపూరే పంపించేస్తారు? పెద్దబాబు గారు సింగపూర్ వెళ్లకుండానే అప్పుడే అప్పగింతలిస్తున్నారే. ఈ ఫోటో ఇంకా 24 గంటలు ఇక్కడ ఉండాలి. దీనికి ఎల్లుండి మనమంతా పూలమాలలు వేయాలి. కన్నీరు కారుస్తూ పాపం సంతాప సభ చేయాలి. ఆ సంతాప సభకు నేనే అధ్యక్షత వహించి నేను కూడా ఒక పూలమాల వేసుకోవాలి. ఇంకా ఎంత కథ ఉంది. గుడ్ న్యూస్ సార్, వెరీ గుడ్ న్యూస్. నా పరిశోధన ఫలించింది. కంగ్రాచులేషన్స్ సార్. ఏం చేస్తారు? ఇదే. అవును సార్, ఈ మందే ఇదే. కంగ్రాచులేషన్స్. నేను మాత్రం కళ్ళారా చూడకుండా కంగ్రాచులేషన్స్ చెప్పను. డోంట్ బి సిల్లీ. మన ప్రభాకర్ అంటే సామాన్య గుమాస్తా అనుకుంటున్నామేమో. గ్రేట్ సైంటిస్ట్ సార్. పర్వాలేదు సార్, చూద్దరు కానీ రండి. ఇదండి నేను తయారు చేసిన మందు. దీన్నంతా ఇక్కడ ప్రయోగిస్తే చుట్టూ 10 గజాల మేర భస్మీపటం అయిపోతుంది. అంతేకాదు మన నామరూపాలు కూడా కనిపిస్తాయి. అమ్మ బాబోయ్, అయితే వద్దు. మరేం పర్వాలేదండి. మన గీతా గారికి నమ్మకం కలగడం కోసం శాంపిల్ గా దీంట్లోంచి కొంచెం తీసి ఉపయోగిస్తాను. కానీ